గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గద్వాలకు చెందినటువంటి యువకుడి హత్య కేసులో కీలక మలుపు తీస్తుంది. రోజు రోజుకి కీలక పరిణామాలు బయటకు వస్తున్నాయి. నిన్నటి రోజున తేజేశ్వర్తో పాటు ఐశ్వర్య మాట్లాడినటువంటి ఆడియోస్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తిరుమలరావు బ్యాంకు మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంకు మేనేజర్ సంబంధించినటువంటి ఇంటి వద్ద ఉన్నాం. కర్నూలు నగరంలో ఉన్న ఇక్కడ సరస్వతి నగర్ ప్రాంతంలో ఉన్నాం. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 అంతస్తుల మేడ ఏదైతే ఉందో ఇది తిరుమలరావుకు సంబంధించినటువంటి హౌస్. అయితే ఈ హౌస్లోనే తిరుమలరావు ఇక్కడే ఉంటూ తనతో పాటు తన సోదరుడు తల్లిదండ్రులు నివాసం ఉండేటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. ఈ శ్రీ సుదర్శన ప్రసన్న నిలయమే తిరుమలరావుకు సంబంధించినటువంటి హౌసు. ప్రతిరోజు ఇక్కడ నుంచే డ్యూటీకి వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి వచ్చేటువంటి ప్రక్రియ అయితే ఇక్కడే కొనసాగుతుంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం, వాళ్ళు ఏమనుకున్నారో ఒకసారి పలకరిద్దాం, అసలు ఉన్నారా లేదనేటువంటి కూడా పరిశీలిద్దాం. అయితే హత్య జరిగిన తర్వాత అందరూ కూడా పరారైనట్టు, ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు, ఈ ప్రాంతంలో లేనట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఆర్టీవీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూద్దాం. తిరుమలరావు సంబంధించిన సోదరుడు ఉన్నాడా, ఈ ఇల్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా లేదనేటువంటిది ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలరావు సంబంధించినటువంటి కింద ఫ్లోర్లో రెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తిరుమలరావు ఈ ఇంట్లోనే జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే ఐశ్వర్యతో రిలేషను, వాళ్ళ తల్లితో రిలేషన్స్ తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు కనిపిస్తుంది ఇక్కడ లాక్ చేసి ఉన్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా లేరు, కుటుంబ సభ్యులంతా కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే తిరుమలరావు హత్య చేసిన తర్వాత సుపారీ ఇచ్చి బయటకు పంపించిన తర్వాత చాలా నిజాలైతే బయటపడుతూ ఉన్నాయి. ఈ కేవలం అక్రమ సంబంధమే హత్యకు కారణం. దీంతోపాటు తిరుమలరావు భార్యకు మట్టు పెట్టాలనేటువంటి కూడా ప్లాన్ జరిగిందని పోలీసు ఇన్వెస్టిగేషన్లో తేలుతున్నటువంటి అంశాలు స్పష్టంగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే తిరుమలరావు యొక్క హత్య కేసు విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. తిరుమలరావును పట్టుకునేందుకు పోలీసులు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాని మీద ఆ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. స్థానికులతో కొంతమందితో మాట్లాడదాం. వాళ్ళు అసలు ఈ సంఘటన, ఈ అంశాలు, తిరుమలరావు ఈ ప్రాంతంలో ఎలా ఉండేవాడు, ఎప్పటి నుంచి ఉంటున్నాడు, ఏంటనేటువంటి అంశాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం. మాట్లాడదాం. సార్, ఇక్కడ ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, హత్య చేశాడు అన్న విషయం ఏమైనా తెలుసా? అసలు తెలియదండి. తెలియదు. నిన్న మొక్కడే కొత్తగా జరిగిన తెలియదు. తెలుసా ఈ అంశం? తెలుసా హత్య జరిగిన విషయం? తెలియదు. అవ్వ, మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఈ ఏరియాలో? ఏమైనా జరిగింది? నాకు తెలియదు. నేను అస్సలు లేను ఊరికి పోయినా లేను, తెలియదు. మొత్తంగా చూసుకుంటే ఈ హత్య కేసు విషయంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. స్థానికులు కూడా సమాచారం అయితే మాకు తెలియదని చెప్పేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. భార్య అని చెప్పిన భర్తని చెప్పినటువంటి భార్యలకు విన్నాం. అయితే నెల రోజుల్లోనే తిరుమలరావుతో రిలేషన్లో ఉన్న ఐశ్వర్య తన భర్తను తేజేశ్వర్ను అత్యంత కిరాతకంగా గద్వాల నుంచి తీసుకొచ్చి చంపి పాండ్యం దగ్గరలో ఉన్నటువంటి పిన్నాపురం చెరువు దగ్గర పారేసినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది తెలుగు రాష్ట్రాల్లో. అయితే అన్నోన్ బాడీని ట్రేస్ అవుట్ చేయడంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అది తేజేశ్వర్ బాడీగా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ తిరుమలరావు ఇంటి వద్ద అయితే ఉన్నాము. తిరుమలరావు కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే తిరుమలరావుకు అరెస్ట్ చేయడానికి తిరుమలరావుతో పాటు ఈ సుపారీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం కర్నూలు నగరంలో తిరుమలరావు ఇంటి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.